ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై నెల జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి మనకి ఏ డేట్లో వస్తోంది? జూలై 3, జూలై 4. ఆ రోజున పీఠం నామం పేరేంటి? చంద్రోదయ సమయాల గురించి, ఇంకా కొత్తగా స్టార్ట్ చేసేవారు ఈ నెల మొదలు పెట్టవచ్చా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కిచ్చేదే ఈ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారండి. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి వ్రతం లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారండి. ఇందులో వరద చతుర్థి అంటే మనము వినాయక చవితి రోజున ఆచరించే వినాయక చవితి పండుగను వరద చతుర్థి రోజునే చేసుకుంటామండి. సంకటము తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మాత్రము పౌర్ణమి తర్వాత వచ్చి 4వ తేదీ రోజునే ఆచరిస్తాము. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి తిథి వస్తుందండి. ప్రదోషకాల సమయంకు అంటే సూర్యాస్త సమయంలో చవితి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చవితిని జరుపుకోవాలి. అయితే ఒక్కోసారి మనకి 2 రోజులు కూడా ప్రదోష సమయంలో చవితి ఉండటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జరగదనుకోండి. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా మనం తీసుకోవాలి. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరమండి. ఆ వినాయకుని ప్రసన్నం చేసుకునేందుకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఉపాయమే సంకటహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయండి. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ సంకటహర చతుర్థి వ్రతం మనకి జూలై నెల 2026 సంవత్సరంలో ఏ డేట్లో వస్తుంది, ఆ డేట్లో ఉన్నటువంటి తిథి సమయాలు ఇవన్నీ తెలుసుకుందామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. చవితి తిథి జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుండి జూలై 4వ తేదీ శనివారం రోజు ఉదయం 9 గంటల 45 నిమిషముల వరకు ఉంటుందండి. ఈ నేపథ్యంలో మనకి చవితి తిథి ఏ రోజైతే ప్రదోష సమయం అంటే సూర్యాస్త సమయంలో ఉంటుందో ఆ రోజే సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఇక్కడ మనకి జూలై 3వ తేదీ శుక్రవారం రోజు ప్రదోష వేళలో చవితి తిథి ఉన్నందువలన జూలై 3వ తేదీనే సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి అండి. ఈ రోజున ఉదయం 10 గంటల 22 నిమిషముల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున స్వామికి పూజ చేయుటకు, ముడుపు కట్టుటకు ఉదయం సమయంలో శుభ సమయాలండి. ఉదయం 7 గంటల లోపే స్వామికి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ మొదలు పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి అండి. ఒకవేళ ఈ సమయంలో ఎవరికైనా కుదరకపోతే మళ్ళీ పగలు 11 గంటల 54 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల లోపల కూడా మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో కూడా స్వామికి పూజ చేసుకుని ముడుపు కట్టుకోవచ్చండి. అదేవిధంగా సాయంత్రం పూజా సమయాలండి. సాయంత్రం 6 గంటల 52 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషములు. ఈ సమయంలో సాయంత్రం పూజ అనేది చేసుకోవాలి. ఇక చంద్రోదయ సమయాలకు వస్తే ఇక్కడ నేను వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి చంద్రోదయ సమయాలు అయితే ఇస్తున్నానండి. విశాఖపట్నంలో రాత్రి 9 గంటల 14 నిమిషములు, విజయవాడ రాత్రి 9 గంటల 23 నిమిషములకు, బెంగళూరు రాత్రి 9 గంటల 31 నిమిషములకి, హైదరాబాద్లో రాత్రి 9 గంటల 33 నిమిషములకి చంద్రోదయ సమయాలు అయితే ఉన్నాయండి. చంద్రోదయ సమయాలు ప్రతి ప్రాంతానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. అమెరికాలో కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని జూలై 3 శుక్రవారం రోజునే జరుపుకోవాలండి. ఈ రోజు చంద్రోదయ సమయం వచ్చేసి మనకి రాత్రి 11 గంటల 7 నిమిషములకు ఉంటుంది. ఈ జూలై నెలలో స్వామి యొక్క నామం అండి కృష్ణ పింగళి మహాగణపతి నామంతో స్వామిని మనం పూజించుకోవాలి. పీఠం పేరు శ్రీ శక్తి గణపతి. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి ఏ నెలలో అయినా మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారండి. ఆ విధంగా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి రోజు అనమాట. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల
జాతకంలో ఉండేటువంటి కుజదోషాలు సమస్యలు తొలగడంతో పాటుగా మనం చేసే ప్రతి పనిలో ఉన్నటువంటి సంకటాలన్నీ తొలగి మనకి మంచిగా విజయాలు చేకూరుతాయని కూడా చెబుతారండి. సంకటహర చతుర్థి వ్రతం యొక్క పూజ విధానం గురించి తెలుసుకుంటే అండి, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు మాత్రమైతే తీసుకోవచ్చండి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు స్వామికి ఉదయం పూజలో పీఠం ఏర్పాటు చేసి కలశ స్థాపన చేసుకొని ముడుపు కట్టుకోవాలండి. మీ సంకల్పం చెప్పుకుంటూ ఈ ముడుపునైతే కట్టుకోవాలి. మీరు ఎన్ని వారాలైతే ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకున్నారో అది ముందుగా స్వామికి సంకల్పం చెప్పుకునేటప్పుడే తెలియపరచుకోవాలి అండి. ఇక ఈ ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి అంటే, తెలుపు రంగు లేదా ఎరుపు రంగు గల 1/2 మీటర్ పొడవు ఉన్నటువంటి ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. దాన్ని వినాయకుడి స్వామి ముందు పెట్టి అందులో పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. తర్వాత మనసులో మీ కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ బ్లౌజ్ పీస్లో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 బక్కలు దక్షిణ పెట్టి మనసులో ఉన్న కోరికను మరొకసారి తలుచుకొని స్వామికి మూట కట్టుకోవాలి. ఆ తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం లేదా గణేష పంచరత్న స్తోత్రం మరియు సంకటహర చతుర్థి వ్రతకథను కూడా చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించుకోవాలి అండి. ఆ తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి. మీ శక్తిని బట్టి స్వామికి గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కన్నా చేయించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సూర్యాస్తమయం వరకు పూజ చేసినటువంటి వినాయకుడిని అయితే కదపకూడదండి. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి మళ్ళీ తిరిగి వినాయకుడికి మన శక్తి కొద్దీ పూజ చేసుకోవాలి. ఇంట్లో సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత చంద్రోదయ సమయంలో చంద్రుడిని చూస్తూ ఓం సోమాయ నమః అంటూ మనసులో స్మరించుకుంటూ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించుకోవాలండి. మీరు ఈ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించుకున్న తర్వాతనే మీ ఈ వ్రతం పూర్తయి ఉన్నట్లనమాట. ఇప్పుడు మీరు ఉదయం నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు. ఇకపోతే కొత్తగా ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ నెలలో ఆచరించవచ్చా అంటే, జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటిదండి. కాబట్టి మొదటిసారి చేసే వాళ్ళు ఈ నెలలో నిరభ్యంతరంగా కూడా హ్యాపీగా మీ వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు. ఈ వ్రతం వల్ల ఏది కోరునా సిద్ధిస్తుందట. ఈ మొత్తం వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించే వారు ఎవరైనా ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుందండి. ఒకవేళ ఈ ఉపవాసం కూడా మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు ఆ రోజున కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం కూడా అంతే ఉత్తమమైనటువంటి ఫలితాలైతే పొందుతారండి. 2026 సంవత్సరం జూలై నెల జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం గం గణపతయే నమః.